సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మన దేశం పరిస్థితిని వివరిస్తూ బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతంలోని మాటలివి. కానీ ఇప్పుడు ఆ నదుల్లో పరవళ్లు తొక్కే నీరు లేదు. సస్యశ్యామలమై దేశాన్ని సుభిక్షంగా ఉంచే పంట పొలాలు లేవు. వాటిపై నుంచి వీచే చల్లని పవనాలు లేవు. ఎక్కడ చూసినా నీటి కోసం కోటిపాట్లు, గుక్కెడు నీటి కోసం సిగపట్లు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇదే దుస్థితి. మరి దీనికి కారణమేంటి? ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రపంచ కన్నీటి కష్టాలపై స్పెషల్ స్టోరీ. మనిషి బతకడానికి ముఖ్యంగా కావలసినవి గాలి, నీరు, ఆహారం. ఇప్పటికే చాలా వరకు గాలి కలుషితమైపోయింది. చాలా దేశాల్లో ప్రజలు ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. ఇకిప్పుడు నీటి వంతు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు, దేశాల మధ్య నీటి యుద్ధాలు మొదలయ్యాయి. పెరుగుట విరుగుట కొరకే అని మన పెద్దలు చెప్పిన సామెత ఊరికే పోలేదు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న ప్రెజెంట్ జనరేషన్ నిత్య జీవితానికి అవసరమైన వాటిని నిర్లక్ష్యం చేస్తోంది. జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. కానీ దానికి తగినట్టు నీటి వనరులు పెరగడం లేదు. భూగర్భ జలాలు విపరీతంగా పడిపోతున్నాయి. అందుకే పర్యావరణం ప్రగతి అంశంపై 1992లో ప్రత్యేక మహాసభ నిర్వహించింది ఐక్యరాజ్య సమితి. నీటి వనరులు రక్షించుకునేందుకు ప్రతి ఏటా మార్చి 22న వరల్డ్ వాటర్ డే నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే 80 దేశాలు తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఇక మన దేశం విషయానికొస్తే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తలసరి నీటి లభ్యత 6042 ఘనపు మీటర్లు. 2011కొచ్చేసరికి అది కాస్త 1545 ఘనపు మీటర్లకు పడిపోయింది. ఇక 2021 నాటికి ఇది 1340 ఘనపు మీటర్లకు పడిపోయే ప్రమాదముందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలు ముందే గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2005 నుంచి 2015 వరకు జీవనం కోసం జలం అనే నినాదాన్ని ప్రకటించింది. అయినా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ప్రపంచంలో నీటి వినియోగంలో మన దేశమే ముందు వరుసలో ఉంది. ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా 16%. కానీ ప్రపంచ నీటి వనరుల్లో మన వాటా కేవలం 4%. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే 20 ఏళ్లలో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదముందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న నీటి వాడకానికి తగ్గట్టే కలుషిత నీరు పెరుగుతోంది. 1 లీటర్ కలుషిత నీరు బయటికొస్తే భూమి లోపలి 5 లీటర్ల నీటిని కలుషితం చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ఇక నీటిని పొదుపుగా వాడటం, ఉపయోగించిన నీటిని రీయూజ్ చేయటం, వ్యర్థాలను భూమిలోకి ఇంకకుండా చేయటం వంటి చిన్న జాగ్రత్తలతో నీటి వనరులను కాపాడుకోవచ్చు. లేకుంటే భవిష్యత్ తరాల మనుగడ కష్టమే.